మానవ జీవితాలు ఎందుకింత దుఃఖమయమయ్యాయో నాకు అర్థమైంది. జంతువులు మనని శపిస్తున్నాయండి, జంతువులు మనని శపిస్తున్నాయండి. ఆవులు చెత్త కుప్పల పక్కన కనపడుతున్నాయి, కుక్కలు మన ఇళ్లల్లో కనపడుతున్నాయమ్మా. దేశ దౌర్భాగ్యం, దేశ దౌర్భాగ్యం. ఇది పల్లెటూళ్ళలో అవసరం లేదు, ఇక్కడ కుక్కల్ని ఎవరూ పెద్దగా పెంచరు. ఇవాళ హిందూ ధర్మ రక్షకులుగా మనం గోవుల్ని కాపాడాలి, గోవుల్ని కాపాడాలి. ఆవులు చెత్త కుప్పల దగ్గర కనపడుతున్నాయి, కుక్కలు మన పక్కలెక్కి కూర్చున్నాయండి. ఇక్కడ వేటిని పోషించాలి, వేటిని విసర్జించాలి. ఈ కుక్కలు మళ్ళీ విదేశాల నుంచి తెచ్చుకుంటారు, వాటిని సబ్బెట్టి తోముతారు, వాటికో డ్రెస్సు, వాటికో డ్రాయరు, వాటికో మేత, వాటికో డాక్టరు, కుక్క డాక్టరు. మనుషులకు లేరు ఇక్కడ. ఆవులనా పెంచుకోవలసింది కుక్కలనా? ఆవులేమో చెత్త కుప్పల దగ్గర ప్లాస్టిక్ సంచులు తింటున్నాయి. ఇవి మన ఇష్టం వచ్చినట్టు చెత్త పారేసి అందులో సంచిలో పెట్టి పారేస్తే పాపం దానికి తెలియక భగవంతుడు దానికి చేతులు ఇవ్వాల, మూతి ఒక్కటే ఇచ్చాడు. ఎలా ఎలా అంటుంది, ఆ ముడి రాదు, మింగేస్తుంది. ఒక్కొక్క ఆవు యాతన పడుతుంటే ఆపరేషన్లు చేస్తే 15 కేజీల ప్లాస్టిక్ సంచులు ఒక్క ఆవు కడుపులో ఉన్నాయండి. మనం హిందువులమేనా? అసలు మనుషులమేనా? ఈ పరిస్థితిలో మార్పు రావాలి. చెత్త కుప్పల దగ్గర ఉండవలసింది కుక్కలు, మన ఇంటి పెరట్లో ఉండవలసింది గోవులు. అప్పుడు సమాజం బాగుంటుంది ఖచ్చితంగా.